ఫ్రెండ్స్, వైష్ణవి చనిపోయి మనకి అంటే మార్చ్ 17 తారీఖున ఆవిడ చనిపోయింది. అవునా? అయితే ఇప్పుడు దగ్గర దగ్గర 15 రోజులు అవుతుంది కదా! ఇప్పుడు వైష్ణవి విషయంలో వాళ్ళ అన్నదమ్ములు కానీ, వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ ఎప్పుడెప్పుడు వైష్ణవిని చంపిన దుర్మార్గుడికి శిక్ష పడుతుందా అని ఎదురు చూస్తున్నారనమాట. అయితే మరోవైపు పోలీసులు కూడా ఈ దుర్మార్గుడి విషయంలో పూర్తి స్థాయి విచారణ జరిపి, లోతుగా దర్యాప్తు చేసి, ఎక్కడా కూడా ఏది మిస్ అవ్వకుండా ఎందుకంటే ఇంత దారుణంగా చంపాడు అంటే, కేవలం ఇతను ఒక్కడి చెయ్యే కాదు. ఇంకా నలుగురు, ఐదుగురికి కూడా సంబంధించి కూడా చాలా అంటే చాలా జరిగి ఉంటుంది. సో, దాన్ని దృష్టిలో పెట్టుకొని పోలీసులు విచారణ చేపట్టి వాడిని జైల్లో ఉంచారు కదా! అయితే మ్యాటర్ ఏంటి అంటే, వీడు జైల్లో ఉన్నా కూడా వీడి నీచ బుద్ధిని అస్సలేమి మార్చుకోలేదు. ఏంటంటే అక్కడున్న వాళ్ళు "నువ్వెందుకు చంపావసలు? ఈరోజు అసలు మీ మీ నువ్వు చంపేసిన నీ భార్య పెద్ద కర్మ నీకు ఆ విషయం తెలుసా?" అని అడుగుతుంటే, అస్సలు నాకేది పట్టదు అన్నట్టుగా వ్యవహరిస్తున్నాడనమాట. అంటే ఆమె ఎవరో చనిపోతే నాకేంటి అన్న ఒక ధోరణిలో ఉన్నాడు. అంతేకాకుండా ఎందుకింత దారుణానికి ఒడిగట్టావంటే డబ్బుల కోసం అన్నట్టుగా చాలా ద్వంద్వ బుద్ధి చూపిస్తున్నాడనమాట. అయితే మరి వీడు జైల్లోకెళ్ళిన ఒక 4, 5 రోజులకి నాకు నేను చచ్చిపోవాలనుందండి. నాకు నా భార్య లేని జీవితం నాకొద్దు. నేనేదో క్షణికావేశంలో చేశానంటూ డ్రామాలాడాడు గదా! అప్పుడు ఐసీయూలోకి తీసుకెళ్ళి వీడికి ఏ రోగం లేదు. ఏ మాయ రోగము లేదు. వీడు దున్నపోతులా ఉన్నాడు అని చెప్పేసి తీసుకెళ్ళి మళ్ళీ బొక్కలో ఏశారు కదా! అప్పటినుంచి వీడు బుద్ధి మార్చేసుకున్నాడనమాట. అంటే వీడి రియల్ సైకో బుద్ధి బయటికి పెడుతున్నాడు. అయితే పెళ్ళాం చనిపోయిందన్న బాధ గానీ, ఒక పశ్చాత్తాపం కానీ, తన కడుపులో పెరుగుతున్న బిడ్డ విషయంలో గానీ, ఏ రకమైన విషయం లేదు. పైగా చేతులు 2 జేబులో పెట్టుకొని హాయిగా దర్జాగా రాజాలాగా నడుద్దామని ట్రై చేస్తున్నాడు. కానీ వీడు చేసిన పాపానికి పోలీసులు, చట్టాలు, కోర్టులు వేసే శిక్ష గురించి తెలిస్తే వీడికి పై ప్రాణాలు పైన, కింద ప్రాణాలు కింద 2 అట్టటే పోతాయన్నమాట. అసలు అలా వీడికి ఎలా ఉండాలంటే శిక్ష, గల్ఫ్ కంట్రీస్‌లో అందరి ముందు నించోబెట్టి వేస్తారు చూసారా? ఒక 10 మంది చేత కొట్టిస్తారు. అలాగా వైష్ణవి కుటుంబ సభ్యులందరి చేత వీడిని కొట్టించి చంపితే అప్పుడు ఆమె ఆత్మకు శాంతి జరుగుతుంది. ఇంకొక కొంతమంది దుర్మార్గులుంటారు కదా! ఇలాగే మనకి వెలుగులోకి రాని దుర్మార్గులు. వాళ్ళకి కనీసం ఒక 1% అయినా బుద్ధొస్తుంది.